హాయ్ అండి, వెల్కమ్ టు వింటేజ్ ఫుడీస్. ఈరోజు గోంగూర పచ్చి రొయ్యలు ఎలా వండాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న ఆకులను తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి గోంగూర ఆకులను మూత పెట్టి ఉడకనిద్దాం. గోంగూర ఆకులను మెత్తగా ఉడికించుకుందాం. మెత్తగా ఉడికిపోయిందండి, ఒక గిన్నెలోకి తీసుకుందాం. అదే దాకను వెలిగించిన స్టవ్ మీద పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేపుకుందాం. మంట తగ్గించి మూత పెడదామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిపోయండి. తరువాత రొయ్యలు కూడా వేసుకుందాం. రొయ్యలు బాగా వేపుకుందాం. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 2-3 నిమిషాలు మగ్గాక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకుందాం. తరువాత కొద్దిగా నీళ్ళు వేసుకొని కాసేపు మూత పెట్టి ఉడకనిద్దామండి. 5 నిమిషాలు అయ్యాక ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుందాం. అదే గిన్నెతో కొద్దిగా నీరు కూడా వేసుకుందాం. 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుందాం. బాగా కలుపుదామండి. 1/2 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకుందాం. బాగా కలుపుదామండి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకుందామండి. తరువాత మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికిపోయిందండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. గోంగూర పచ్చి రొయ్యలకి తాలింపు పెట్టుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. కళాయి వేడెక్కిన తర్వాత 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 4 వెల్లుల్లి రేఖలు, తరువాత 4 కరివేపాకు రెమ్మలు, ఎండుమిర్చి వేసుకుందాం. 2 నిమిషాలు వేపుకుందాం. తాలింపు వేగిపోయింది. గోంగూర పచ్చి రొయ్యలు ఉడకబెట్టిన దాంట్లో ఈ తాలింపు వేసుకుందాం. అంతే అండి, గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం.